మీ జీవితంలో క్లారిటీ మిస్ అవుతుందా? ఏది ముఖ్యం ఏది కాదు అని తేల్చుకోలేక సతమతం అవుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేసే అద్భుతమైన ప్రయాణం ఇది. ఎప్పుడైనా గమనించారా? ఒక పువ్వు విచ్చుకునేటప్పుడు నేను ఈ రోజు విచ్చుకోవాలా వద్దా అని ఆలోచించదు. గుండె నేను ఇప్పుడు కొట్టుకోవాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ చేసుకోదు. అవన్నీ ఆటోమేటిక్ గా ఎంతో శ్రద్ధగా జరిగిపోతాయి. మరి మనిషికి మాత్రం ఎందుకు ఈ కన్ఫ్యూజన్, ఎందుకు ఈ స్ట్రెస్? దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? అసలు మనం ఎలా బతకాలో ఇప్పుడే తెలుసుకుందాం. అసలు మన సమస్య అంతా శ్రద్ధ అనే పదానికి అర్థం తెలియకపోవటమే. చిన్నప్పటి నుంచి మనకి ఏం చెప్పారు? ఒరే శ్రద్ధగా చదువుకో, శ్రద్ధగా పని చేయని చెప్పారు. దాంతో మనం శ్రద్ధ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడి ఒక పని మీద ఫోకస్ పెట్టడం అనుకుంటాం. కానీ అది తప్పు. శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్ కాదు, అది ఒక ఇన్వాల్వ్మెంట్. మీరు ఎప్పుడైతే ఒక పనిని ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేనిది అని డిసైడ్ చేస్తారో అక్కడే సమస్య మొదలవుతుంది. మనకి నచ్చిన పనిలో ఉన్న శ్రద్ధ నచ్చని పనిలో ఉండదు. అదే అశ్రద్ధకు కూడా కారణం. ప్రకృతిలో చాయిస్ లేదు. సూర్యుడు, చంద్రుడు, చెట్లు అన్ని వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. కానీ మనిషి మాత్రం ప్రతిదానికి నాకు ఇది కావాలి, అది వద్దని చెప్పేసి ఆప్షన్స్ పెట్టుకుంటాడు. మన పంచేంద్రియాలు, మనసు, శరీరం అన్ని కలిసిపోయి చేసే పనే నిజమైన శ్రద్ధ. మనం ఇలా ఉండకపోవడమే ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద సమస్య. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం మనం చేసే పనిని చూసే విధానం. మనం పనిని 3 రకాలుగా చూస్తాం. మొదటిది డ్యూటీ, అంటే తప్పదు కాబట్టి చేయడం. హెల్మెట్ పెట్టుకోవడం, ఆఫీస్ టైమింగ్స్ పాటించడం, ఇవన్నీ ఇష్టం ఉన్నా లేకపోయినా భయంతోనో బాధ్యతతోనో చేస్తాం. ఇది ఒక బరువు. రెండోది జాబ్. ఇది కేవలం అవసరం కోసం. నెల తిరిగేసరికి జీతం రావాలి, ఈఎంఐలు కట్టాలి, అంటే ఇక్కడ మన ఫోకస్ పని మీద కాదు, దాని వల్ల వచ్చే డబ్బు మీద ఉంటుంది. ఇక్కడ స్వార్థం ఉంటుంది. కానీ మూడోది ఇదే వర్క్. దీన్ని నిజమైన పని అంటారు. ఇక్కడ ఫలితం ఏంటి అని ఆలోచించడం. ఒక పువ్వు సువాసన ఇచ్చినట్లు, ఒక నది ప్రవహించినట్లు మన పని మనం ప్రేమతో చేసుకుంటూ పోతాం. కానీ మనం ఈ 3వ స్టేజ్ని మర్చిపోయాం. ప్రతి పనిలో నాకేంటి లాభం అని వెతుకుతున్నాం. ఆశించిన ఫలితం రానప్పుడు కుంగిపోతున్నాం. అందుకే మనకు ఆ సమస్య వస్తుంది. మనం లైఫ్ ని ఒక సెలబ్రేషన్ లా కాకుండా ఒక డ్యూటీలా లేదా జాబ్ లా మార్చేసుకున్నాం. మరి దీన్ని ఎలా దాటాలి? సింపుల్ అండి. కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవడం. లైఫ్ లో ఏది ముఖ్యం, డబ్బా, ప్రేమ అని అడిగితే చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. అదే మీరు రాసేటప్పుడు ఏది ముఖ్యం అని అడిగితే పెన్ను ముఖ్యం అంటారు. బయట వర్షం పడుతుంది అనుకోండి, ఏది ముఖ్యం అంటే గొడుగు ముఖ్యం అంటారు. అంటే సందర్భాన్ని బట్టి విలువలు మారుతాయి. మన జీవితంలో కూడా అంతే. అనవసరమైన విషయాలకి, అనవసరమైన గొడవలకి మనం అతిగా విలువ ఇస్తున్నాం. ఒక పెద్ద సముద్రంలో తిమింగలం మీద కొన్ని చీమలు పాగుతున్నాయి అనుకోండి. ఆ చీమలు తమలో తాము ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్ నీది అని గొడవ పడితే ఎంత సిల్లీగా ఉంటుందో మనం కూడా అంతే. ఈ అనంత విశ్వంలో మనం చాలా చిన్న వాళ్ళం. కానీ చిన్న చిన్న విషయాలకి ఈగోలు పెంచుకొని యుద్ధాలు చేస్తున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైన లాజిక్ ఉంది. అశాశ్వతమైన ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఈ మాట వినగానే డల్ అయిపోకండి. అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. మీ దగ్గర ఉన్నది ఏది శాశ్వతం కాదని తెలిసినప్పుడే అది ఉన్నంత కాలం దాన్ని ప్రాణంగా చూసుకుంటారు. మీ బంధం అయినా, మీ పేరెంట్స్ అయినా, మీ లైఫ్ అయినా ఎప్పటికైనా వెళ్ళిపోతుంది అని తెలిస్తే ఉన్న ఈ కొద్ది టైంలో వాటిని మరింత గాఢంగా ప్రేమిస్తారు. అదే ఈ సమస్యను అధిగమించే మార్గం. పోయేలోపు ప్రేమగా చూసుకోవడమే నిజమైన గెలుపు. సో ఫైనల్ గా మన లైఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, ప్రశాంతత. డబ్బు వస్తుంది పోతుంది, పదవులు మారుతాయి, కానీ మీ మనసులో ప్రశాంతత మాత్రం పోకూడదు. మీరు చేసే పనికి ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రేమతో చేయడం మొదలు పెట్టండి. నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే ఫీలింగ్ తీసేయండి. అంతా ఒకటే. మీరు చేసే ప్రతి పని ఈ విశ్వంలో ఒక భాగమే. ఎప్పుడైతే మీరు చేసే పనిలో మీ స్వార్థం పోతుందో అప్పుడు అది పనిలా అనిపించదు, అది ఒక ఆటలా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఒక పండుగలా అనిపిస్తుంది. గుర్తుంచుకోండి, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి 2 దారులు. ఒకటి మౌనం, 2 మాట యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవడం. ఈ క్షణం నుంచే మీ పనిని ఒక డ్యూటీలా కాకుండా ప్రేమతో చేయడం స్టార్ట్ చేయండి. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉండరు అని గుర్తించి ఉన్నంతసేపు ప్రేమ పంచండి. లైఫ్ చాలా చిన్నది మిత్రమా, దాన్ని సీరియస్ గా కాకుండా సిన్సియర్ గా జీవించు. మార్పు రేపు కాదు, ఇప్పుడే ఈ క్షణమే మొదలవ్వాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.